ట్రినిడాడ్ అండ్ టొబాకోలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ దేశ ప్రధాని కమ్లాను బీహార్కు ముద్దుబిడ్డగా చెప్పారు మోదీ. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాకో దేశాల మధ్య ప్రస్తుతం బలమైన స్నేహం ఉందన్నారు. త్వరలోనే భారతీయుడు చంద్రుడిపై నడుస్తారన్నారు. పూణేలో పీష్వా బాజీరావు విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. ఇక మహారాష్ట్రలో షిండే చేసిన జై గుజరాత్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే భారతీయుడు చంద్రుడిపై నడుస్తారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండియాకు సొంత స్పేస్ స్టేషన్ ఉంటుందన్నారు. ప్రస్తుతం మానవ సహిత అంతరిక్ష మిషన్ గగన్యాన్పై పనిచేస్తున్నామని చెప్పారు. విదేశీ పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోలో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో మోదీ పాల్గొన్నారు. భారత్ చంద్రయాన్ 3 సక్సెస్ కావడంపై ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేశారన్నారు. కొత్త భారత్కు ఆకాశం కూడా పరిమితి కాదన్నారు మోదీ. ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్ బీహార్ ముద్దుబిడ్డ అన్నారు మోదీ. వారి పూర్వీకులు బీహార్కు చెందిన వారని చెప్పారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని 6వ తరానికి చెందిన ప్రజలంతా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులకు అర్హులవుతారన్నారు ప్రధాని మోదీ. ఎలాంటి పరిమితులు లేకుండా భారత్లో నివసించడానికి అర్హులన్నారు. అంతకుముందు కమలా ప్రసాద్ కు మహాకుంభమేళా పవిత్ర జలాలు ఇచ్చారు ప్రధాని మోదీ. రామ మందిర ప్రతిరూపాన్ని అందజేశారు. The list of achievers goes on. The children of Girmitia are not defined by struggle anymore. You are defined by your success, your service, and your values. You return as a distinguished and celebrated leader whose influence transcends boundaries. We bow to you, sir. What inspires this gathering most is your enduring commitment to the Indian diaspora, promoting culture, history, and the spirit of our shared journey. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ప్రధాని మోదీకి సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలికారు. మోదీ రాసిన కవితను చదివి వినిపించారు కమలా ప్రసాద్. గుజరాతీ భాషలో మోదీ రాసిన కవితను ప్రస్తావించారు. దీంతో అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత ప్రధాని కమలా ప్రసాద్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ప్రధాని సోహారి ఆకులో భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. దేశ సార్వభౌమాధికార రక్షణకు ప్రభుత్వం, సాయుధ దళాలు ఎంత నిబద్ధతతో ఉన్నాయో చెప్పేందుకు ఆపరేషన్ సింధూర్ ఒక అద్భుతమైన ఉదాహరణ అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహారాష్ట్ర పూణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. పీష్వా బాజీరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పర్యటనలో భాగంగా జైరాట్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రారంభించారు అమిత్ షా. शिवाजी महाराज की कल्पना का भारत बनाने की जिम्मेदारी 140 करोड़ भारतीयों की है. स्वराज के लिए जब संघर्ष करने का समय था तब संघर्ष किया. स्वराज को टिकाने के लिए भी संघर्ष करने की जरूरत पड़ेगी. हमारी सेना और हमारा नेतृत्व जरूर करेगा. ऑपरेशन सिंदूर इसका उदाहरण है. భారత్లో మైనారిటీలు అనుభవిస్తున్న వసతులు ప్రపంచంలో ఏ దేశ ప్రజలు అనుభవించట్లేదన్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. గత 75 ఏళ్లుగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా చూస్తోందని విమర్శించారు. హజ్ యాత్రపై సమీక్ష చేశారు కిరణ్ రిజిజు. మైనారిటీల్లో చాలా మంది ఇప్పటికీ పేదవారిగానే ఉండిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని మండిపడ్డారు. तो ऐसे समय में हमारा देश में बिना मतलब से राजनीतिक लाभ उठाने के लिए माइनॉरिटी के नाम से राजनीतिक जो खेला जा रहा है वो ठीक नहीं है. दूसरा तो मुस्लिम्स को वोट बैंक बना करके जो 75 साल से ज्यादा कांग्रेस और कुछ दलों ने किया है वो बिल्कुल बंद होना चाहिए. इसमें नुकसान मुसलमानों का है, फायदा कांग्रेस पार्टी का होता है. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ప్రసంగం చివరిలో జై గుజరాత్ అని అన్నారు. ముందుగా జై హింద్, జై మహారాష్ట్ర అని అన్నారు. కొద్దిసేపు ఆగిన తర్వాత జై గుజరాత్ అని కూడా నినదించారు. దీంతో ఆ కార్యక్రమానికి హాజరైన వారు ఆశ్చర్యపోయారు. आपके आने से यहाँ की हवा का नूर बदल जाता है. आपके आने से यहाँ की हवा का नूर बदल जाता है. आपके नाम से हर शख्स आदब से झुक जाता है. धन्यवाद. జై హింద్, జై మహారాష్ట్ర, జై గుజరాత్. జై గుజరాత్ అంటూ షిండే చేసిన కామెంట్స్ పై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. గతంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు శరద్ పవార్ కూడా జై మహారాష్ట్ర, జై కర్ణాటక అన్నారని, అంత మాత్రాన శరద్ పవార్ కు మహారాష్ట్ర కంటే కర్ణాటకను ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్థం కాదన్నారు.